T20 వరల్డ్ కప్ 2026 కు సంబంధించి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్సీతో జట్టులో చోటు కోల్పోయాడు. ఎస్ఎస్వీ జైస్వాల్ ఎంపిక కాలేదు. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ అనూహ్యంగా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అతడు ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించిన విషయం తెలిసిందే. ఇక సెలెక్టర్లు ఇషాన్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీ భారత్ శ్రీలంక వేదికగా జరగనుంది. వరల్డ్ కప్ మ్యాచ్లు ఫిబ్రవరి 7, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. తుది పోరు మార్చి 8న జరగనుంది. భారత్ గ్రూప్ స్టేజ్ లో తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 7న యుఎస్ఏతో ఆడనుంది. ఫిబ్రవరి 12న మ్యాచ్ నమీబియాతో జరగనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా టీమిండియా, పాకిస్తాన్ తలపడనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్ తో టీమిండియా పోటీ పడనుంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 1 వరకు సూపర్ 8 మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 4న మొదటి సెమీఫైనల్, మార్చి 5న రెండో సెమీఫైనల్ జరగనుంది. అలాగే T20 వరల్డ్ కప్ కు ముందు జనవరి 11 నుంచి న్యూజిలాండ్ భారత్ లో పర్యటించనుంది. ఇందులో భాగంగా 3 వన్డేలు, 5 T20లు జరగనున్నాయి. న్యూజిలాండ్ తో T20 సిరీస్ లో కూడా T20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టే ఆడనుంది. T20 వరల్డ్ కప్ కు సంబంధించి బీసీసీఐ టీమిండియాని అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి గురుప్రసాద్ అడిగి తెలుసుకుందాం. గురుప్రసాద్, చెప్పండి, T20 వరల్డ్ కప్ కి సంబంధించి జట్టుని ఎంపిక చేయడం కూడా జరిగింది. సో డీటెయిల్స్. గుడ్ ఈవినింగ్ భువన. ఏదైతే T20 వరల్డ్ కప్ కోసం మధ్యాహ్నం అజిత్ అగర్కర్ నేతృత్వంలోని టీమిండియా జట్టును ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా శుభ్మన్ గిల్ గత కొన్ని నెలల నుంచి కూడా గాయం కారణంగా పూర్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఉద్వాసన పలకడం జరిగింది. ఏదైతే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగుతుంది. మొత్తం 15 మందితో కూడిన టీమిండియాను ఇవాళ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే అభిషేక్ శర్మ కావచ్చు, అలాగే తిలక్ వర్మ కీలక ఆటగాళ్ళు, అలాగే జితేష్ శర్మని వికెట్ కీపర్ గా తీసుకుంటారనుకున్నారు. సౌత్ ఆఫ్రికా సిరీస్ కూడా సెలెక్ట్ చేశారు. కానీ జితేష్ శర్మని పక్కన పెట్టేసి సంజు శాంసన్ కి మరో అవకాశం కల్పించారు. అతను వికెట్ కీపర్ గా బాధ్యత స్వీకరించబోతారు. అలాగే ఆల్రౌండర్ హార్దిక్ పాండే కావచ్చు, శివం దుబే తో పాటు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ఈ నలుగురు కూడా ఆల్రౌండర్లని ఎంపిక చేయడం జరిగింది. అలాగే అక్షర్ పటేల్ కి వైస్ కెప్టెన్స్ గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా కావచ్చు, హర్షిత్ రాణాతో పాటు హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, అలాగే వరల్డ్ నెంబర్ 1 బౌలర్ అవుతుందో వరుణ్ చక్రవర్తి, వీరికి జట్టులో స్థానం కల్పించారు. ఓవరాల్ గా 15 మందితో కూడిన టీంని ప్రకటించారు. స్టాండ్ బై గా ఏదైతే యశస్వి జైస్వాల్ ను కూడా స్టాండ్ బై గా తీసుకోవడం జరిగింది. సో టీమిండియా మాత్రం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సౌత్ ఆఫ్రికా సిరీస్ ని కూడా చూస్తాం. 3-1తో T20 సిరీస్ ని కైవసం చేసుకున్నాం. అలాగే జనవరి 21 నుంచి మనకి న్యూజిలాండ్ తో 5 T20లో మ్యాచ్ జరగబోతుంది. అదే టీం ని కూడా T20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేశారు. ఏదైతే ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు కూడా ఈ 55 రోజుల పాటు కూడా ఈ మ్యాచ్ జరగబోతున్నాయి. భారత్ T20 వరల్డ్ కప్ రెండోసారి ఆతిథ్యం ఇస్తుంది. అలాగే శ్రీలంకతో సంయుక్తంగా ఈ యొక్క ఆతిథ్యాన్ని ఇవ్వబోతుంది. సో మొదటి మ్యాచ్ లో మనం ఏదైతే ఫిబ్రవరి 7 యుఎస్ తో తలపడబోతున్నాం. గ్రూప్ ఏ లో మనం యుఎస్ఏ, అలాగే నెదర్లాండ్, నమీబియాతో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మనం 5 టీంలు కూడా తలపడబోతున్నాయి. ఏదైతే ఫిబ్రవరి 15వ తేదీన మాత్రం ప్రేమదాస స్టేడియం కొలంబోలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడబోతున్నాం. పాకిస్తాన్ మాత్రం తటస్థ వేదికలోనే మ్యాచ్ ఆడబోతుంది. ఎందుకంటే భారత్ గడ్డపై 2011 తర్వాత ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ జట్టు ఇక్కడ ఆడలేదు కాబట్టి వాళ్ళకి తటస్థ వేదిక మొత్తం శ్రీలంకలో జరగబోతుంది. అయితే ఫైనల్ సంబంధించి సెమీఫైనల్ మ్యాచ్ సంబంధించిన వెన్యూలు మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఒకవేళ సెమీస్కి వచ్చినా అది శ్రీలంకలో ఆడాల్సి వస్తుంది. అలాగే ఫైనల్ కి వచ్చినా శ్రీలంకలో ఆడాల్సి వస్తుంది. కాబట్టి ఓవరాల్ గా మాత్రం ఒక కూర్పును అయితే తీసుకొస్తే మొత్తం 50 రోజుల పాటు జరగనున్న ఈ మ్యాచ్ లో మొత్తం 20 జట్లు కూడా పార్టిసిపేట్ చేయబోతుంది. అలాగే టీమిండియా కూడా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగబోతుంది. 2024లో మనం యుఎస్ఏ వెస్టిండీస్ వేదికగా జరిగిన ఏదైతే T20 వరల్డ్ కప్ లో కూడా టీమిండియా ఘన విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఇప్పటి వరకు మనం 2007లో మొట్టమొదటి ఇనాగ్రల్ T20 వరల్డ్ కప్ కైవసం చేస్తుంది. అలాగే ఇప్పుడు 2024లో కూడా వరల్డ్ కప్ గెలుచుకుని ఓవరాల్ గా మాత్రం ఇది 10th ఎడిషన్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఇండియా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, అలాగే వెస్టిండీస్ సిరీస్ రెండేసి టైటిల్ గెలుచుకున్నాయి. అలాగే ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక చెరో
టైటిల్ గెలుచుకున్న పరిస్థితి. 10th ఎడిషన్ కాబట్టి అది సొంత గడ్డపై టీమిండియా ఆడుతున్నాం. అలాగే వరల్డ్ నెంబర్ 1 T20లో నెంబర్ 1 గా టీమిండియా ఆడుతుంది. గత కొన్ని నెలల నుంచి కూడా అద్భుతమైన ప్రదర్శన కనిపిస్తుంది. T20లో ఫార్మాట్ లో మనం తిరుగులేని ప్రదర్శన కనబడుతుంది. టీమిండియా సొంత గడ్డపై అదరగొడుతున్న అందరూ భావిస్తున్నారు. మొత్తం కూర్పు జట్టు అయితే సమతూకంగా ఉందని చెప్పొచ్చు. ఓవరాల్ గా అన్ని ఆల్రౌండ్ అన్ని రంగాలు కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్న టీమిండియా తన వేటను ఫిబ్రవరి. అలాగే గురుప్రసాద్, చాలా గ్యాప్ తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఈసారి జట్టులోకి తీసుకున్నారు కదా? డెఫినెట్లీ, ఎందుకంటే ఇషాన్ కిషన్ మనం అయితే చూసాం గతంలో వన్డేలో కూడా డబుల్ సెంచరీ సాధించి చాలా అద్భుతమైన ప్రదర్శన కనిపించింది. అయితే ఏదైతే రిషబ్ పంత్ స్థానంలో ఖచ్చితంగా కంటిన్యూగా ఉంటారనుకో, కానీ ఇషాన్ కిషన్ మాత్రం పూర్ పర్ఫార్మెన్స్ కనిపించి మొత్తం జాతీయ జట్టుకు దూరమైన పరిస్థితి. కానీ ఇటీవల కాలంలో దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 517 పరుగులు సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ కూడా వికెట్ కీపర్ గా, అలాగే వికెట్ కీపర్ కు ఉపయోగపడతారు. అలాగే ఓపెనర్ కూడా ఇషాన్ కిషన్ కు మంచి ట్రాక్ ఉంది కాబట్టి ఇషాన్ కిషన్ కూడా జట్టులోకి తీసుకున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. భువన. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.